పిల్లలకి ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఇదివరకటి కన్నా ఎక్కువ ఉంది. అవును. రైట్. ఖచ్చితంగా. మరి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఆ ఎనర్జీస్ని, ఆ ఇంటెలిజెన్స్ని సరైన విధంగా ఛానలైజ్ చేయడంలో ప్రాబ్లం ఉంది. ఓకే. ఇది ప్రాబ్లం నెంబర్ 1. అప్పుడు మీరు అడగచ్చు, సార్ అదేం ప్రతి పేరెంట్ అయినా టీచర్ అయినా అంతా మంచిగానే చెప్తారు కదా, బాగా చదువుకోమని చెప్తారు కదా, ఎవరు చెడ్డగా చెప్తారు? అంతేకాకుండా పర్టికులర్లీ మన తెలుగు పేరెంట్స్ ఏంటంటే ఎంత చేసినా సరే, నేను ఎంత కష్టపడినా సరే నా పిల్లల కోసమే అని 100% చెప్తారు కదా. అవును. రైట్. సో నిన్నటి వరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్, ఇప్పుడు కొత్తగా వస్తున్న పేరెంట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు జనరల్గా అందరు పేరెంట్స్ కూడా అట్లాగే చెప్తారు కదా. రైట్. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఎక్కడ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి చెప్పే విధానంలో ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం ఇది. మరి చెప్పే విధానంలో ప్రాబ్లం అంటే మీరు ఏం చెప్తుంటారు? నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చాను. ఆఫ్ కోర్స్ 100కు 90 మంది అలాగే ఉంటారు, అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. రైట్. సో మరి పిల్లవాడికి ఎందుకు అర్థం అవ్వదు? ఎంత చెప్పినా ఎందుకు అర్థం అవ్వదు? పిల్లవాడు పెరుగుతున్న వాతావరణం వేరు, పిల్లవాడు ఆలోచిస్తున్న వాతావరణం వేరు. ఆ పెయిన్ మీరు పడి ఇక్కడికి వచ్చారు కాబట్టి దాని వాల్యూ తెలుసు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ సౌఖ్యంతో పెరుగుతున్నటువంటి వాడికి మీరు ఎంత కష్టపడితే వాడికి ఆ వాల్యూ ఎలా తెలుస్తుంది? అసలు కష్టం యొక్క వాల్యూ తెలిసేటట్టుగా మీరు ఎప్పుడైనా నేర్పించారా? రైట్. సో అదేవిధంగా చదువు విషయంలో కూడా ఏమిటంటే, అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండటం వల్ల పిల్లలకి ఏమవుతుంది అంటే మీరు ఎంత చెప్పినా దాని ఆలోచన, వాళ్ళ యొక్క ఆలోచన ఇది ఉండదు. మీరు ఇప్పుడు ఇదివరకు కూడా ఒక మంచి వీడియో చేశాం, బెటర్ లైఫ్ రావాలి కాబట్టి నువ్వు బాగా చదువుకో అని చెప్తారు. అది అఫ్ కోర్స్ 100% కరెక్ట్. కానీ బెటర్ లైఫ్ కోసం బాగా చదువుకోవాలన్నప్పుడు అసలు బెటర్ లైఫ్ అంటే ఏంటి? రైట్. సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఏ విధమైన స్ట్రగుల్ లేదు. రైట్. సో ఏ విధమైన స్ట్రగుల్ లేకుండా మీరు లైఫ్లో ఉండేటప్పుడు ఆ బెటర్ లైఫ్ యొక్క వాల్యూ మీకు ఎలా తెలుస్తుంది?